దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూన్ 6వ తేదీ లేఖన భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 1 నుండి 15 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 13వ వచనము సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేదను. యేసు ప్రభువారు నేను ఈ లోకంలో నుంచి వెళ్ళిన తర్వాత మీ వద్దకు ఆదరణకర్తను అనగా సత్య స్వరూపైన ఆత్మను మీ దగ్గరికి పంపుదును. ఆయన వచ్చి జరగబోయే సంగతులను కూడా మీకు తెలియచేయను. అవును, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనకి ఏదైనా సంభవింపబోనప్పుడు ఏదో ఒక రూపంలో దేవుడు మనకి బయలుపరుస్తాడు. అవునండి, ఇది వాస్తవం. కొన్ని సందర్భాల్లో నీ మనసే, నీ ఆత్మే మరి తెలియజేస్తూ ఉంటాడు. అది పరిశుద్ధాత్మ నడిపింపు. మరి యాకోబు కూడా ఆదికాండం 49వ అధ్యాయం 1వ వచనములో జరగబోయే సంగతులను రాబోయే కాలములో తన యొక్క 12 మంది కుమారులను బట్టి ఆయన ప్రవచించాడు. ఆయన సంభవింపబో సంగతులను, ఇదిగో యోధాకి రాజదండమని, రూబేను తను చేసిన ప్రవర్తన బట్టి గద్దించాడు. కాబట్టి మన పిల్లలకి మనం ఏమిటి అంటే, నువ్వు ఇలా ఉంటే దేవుని సన్నిధిలో నువ్వు ఇలాగ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఇలా దీవిస్తాడు అని మనం చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి, దేవుడు జరగబోయే సంగతులను కూడా మనకి తెలియచేస్తాడు. అప్పుడు మనం నమ్మి, మరి తెలియజేసినప్పుడు వాటిని నమ్మి విశ్వాసముతో కొనసాగిస్తూ ఉండాలి. కొంతమంది దేవుడు తెలియచేసినా కానీ నమ్మరండి. నమ్మాలి. అరే నేను నమ్మలేదు అని అనుకుంటారు. అవును, మరి స్నేహితుల ద్వారా కానీ, సేవకుల ద్వారా కానీ, వాక్యము ద్వారా కానీ నీతో మాట్లాడి ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపించే దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలను కూడా ఆయన దగ్గరుండి అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగాను ఉండి నడిపించినట్లుగా నిన్ను కూడా దేవుడు నడిపించును గాక. ఆమె ఎందరైతే ఆత్మ చేత అంటే పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడాలన్నది దేవుని యొక్క చిత్తం. ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూస్తే మిమ్మను 2వ వచనం, మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకునే కాలం వస్తున్నది. అవునండి, మరి ఇప్పుడు కూడా అలాగనే ఉంది. దేవుని బిడ్డల్ని హింసించి చంపుతారు. కారణం ఏమిటి అంటే లోకము యేసయ్యను ఒప్పుకోలేదు. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న వారిని చంపితే మేము దేవుని సేవ చేసినట్టుగా, మరి స్టెఫను ప్రభు గురించి యేసే దేవుడని రక్షకుడని తెలియజేసినప్పుడు రాళ్లతో కొట్టి చంపారు. ఈ మధ్య కాలంలో ప్రవీణ్ పగడాల అన్నగారిని కూడా మరి చంపారు. వారు చంపినప్పుడు వాళ్ళు కూడా అనుకుంటున్నారు మేము మా దేవుని యొక్క మరి సేవ చేస్తున్నాము అనేసి. అది ఎంతో ఘోరం. అలాంటి కాలాలు రాబోతున్నాయి. పిల్లలు తల్లిదండ్రుల్ని అప్పగించే కాలం రాబోతుంది. అసహించుకునే కాలం రాబోతుంది. నిందించి మరి అబద్ధ మాటలు చెప్పే కాలం రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, స్టెఫనీ ఈ విధంగా హింసించి రాళ్లతో కొట్టి చంపారు. అయితే తద్వారా స్టెఫను చనిపోయిన తర్వాత అది చూసిన ఆ యొక్క సౌలును దేవుడు, సౌలు యవనస్తుడిగా ఉన్నాడు, అతన్ని దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. మరి అపోస్తులు దైవ సేవకుల యొక్క రక్తం భూమి మీద చిందించబడినప్పుడు అది ఫలించి అనేక మందిని మరి సేవకి పురుకొల్పుతారు. నిజమండి. అవును, ఈ దినము కూడా మనల్ని బాధ పెట్టే వాళ్ళు వస్తారని వాక్యము సెలవిస్తుంది. 4వ వచనం, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం వెనుదిరగకూడదు. మనకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. దేవుడి నుంచి దూరము కాకూడదు అన్నది దేవుని చిత్తం. ఆది కాలము నుంచి మనం చూసినట్లయితే దేవుని బిడ్డలకు అనేక శ్రమలు వస్తాయి, కానీ వాటన్నిటిలో నుంచి తప్పించబడతాం. వెనకకి మనం తిరగకూడదు. వెనకకి తిరిగినప్పుడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. వెనకకు తిరిగినప్పుడు ఉప్పు స్తంభం అయిపోతాం. అనగా మరి దేవుడి దృష్టిలో ఉగ్రతను పొందుకుంటాం. జాగ్రత్త. మనకి విషయాలు ప్రభువే ముందుగానే చెప్పాడు.
ఇలాంటి విషయాలు జరుగుతాయని. అయితే మనం వెనుదిరగకుండా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు మనం కొనసాగాలని దేవుడు ఈ విధంగా మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం నీ కృపలో, నీ దయలో నాయన మమ్మల్ని నాయన నడిపించే వ్యక్తిగా నువ్వు ఉన్నావు తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, మమ్మల్ని హింసించే వాళ్ళు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడ, నువ్వు జరగబోయే సంగతులు తెలియజేస్తాం. అలాగనే నైనా మేము జ్ఞాపకం పెట్టుకొని నైనా మేము ఈ విషయాలను బట్టి మేము ఎన్ని శ్రమలైనా, దరిద్రుడైన లాజరు ఎన్ని శ్రమలు అనుభవించి, కష్టాన్ని అనుభవించి దైవరాజ్యంలో ప్రవేశించాడు. అలాగనే అపోస్తలుల కార్యం 14:22లో ప్రభా, మరి అనేక శ్రమలు అనుభవించి మనము దైవరాజ్యంలోకి వెళ్ళాలని వాక్యం సెలవిచ్చినట్లుగా ఆ విధంగా మేము కూడా నాయన శ్రమల కాలంలో నిలబడి నాయన మీ కొరకు జీవించే వాళ్ళముగా దయచేయమని ఇంటున్న బిడ్డల్ని దీవించు. వారి యొక్క పరిచయం అయ్యా, వారి పనులను నైనా వారికి కావలసిన ప్రతి అయ్యా అవసరత అక్కరత మీ నామంలో తీర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.